హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. మనం సమాజంలో బ్రతకాలంటే ఏం కావాలి? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా తెలివితేటలు? మరి ఏం ఉండాలి మనం ఈ సమాజంలో ఆనందంగా బ్రతకాలంటే? నాకు తెలిసి మనం ఆనందంగా బ్రతకాలంటే అన్నిటినీ తట్టుకునే ధైర్యం ఉండాలి. ఏది జరిగినా మన మంచికే అని సర్దుకుపోయే సహనం ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు. ఇప్పుడు నేను చెప్పే కథ వింటే నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారు. మనం అలా ఎందుకు ఉండకూడదు అని ఒక నిర్ణయానికి వస్తారు. ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనెంతో నిజాయితీపరుడు, ధార్మికుడు కూడా. ఒకరోజు అతడి దగ్గరికి ఒక వృద్ధుడైన పండితుడు వచ్చాడు. వ్యాపారి పండితుడిని సత్కరించి 4 మంచి మాటలు చెప్పమని ప్రార్థించాడు. దానికి పండితుడు, నేను మంచి మాటలు చెబుతాను, కానీ బాగా ఖర్చు అవుతుంది. ఒక్కో మంచి మాటకు 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. వ్యాపారి సంతోషంగా అంగీకరించాడు. పండితుడు సామాన్యుడెవరైనా గొప్పవాడైతే అతన్ని మహాత్మునిగా గౌరవించాలే తప్ప మునిపటిలా సామాన్యుడిగా చూడకూడదని చెప్పాడు. వ్యాపారి తన దగ్గర ఉన్నటువంటి గుమస్తాని పిలిపించి 100 రూపాయలు ఇవ్వమన్నాడు. గుమస్తా అలాగే అని చెప్పి ఇచ్చాడు. ఇంకో మంచి మాట ఏదైనా చెప్పండి అన్నాడు. దానికి పండితుడు, పక్కవారి తప్పుల్ని ఎప్పుడు కూడా బహిరంగపరచరాదు అని చెప్పగా వ్యాపారి మరొక 100 రూపాయలు ఇప్పించాడు. ఈసారి గురువర్య మరో సూక్తి చెప్పండి అని అడగగానే, పనివాళ్లు చేసుకురాగలిగినటువంటి పనుల కోసం యజమానిగా నీ సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు అని అనగానే ఆ మాట నచ్చి ఇంకో 100 రూపాయలు ఇప్పించాడు. వ్యాపారి మరొక్క మాట చెప్పండి మహానుభావ అని అనగానే, మనసు విరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండవద్దు అని చెప్పగానే తన గుమస్తాన్ని పిలిచి మరొక 100 రూపాయలు అతనికి ఇప్పించాడు. పండితుడు వెళ్ళిపోయాడు. వ్యాపారి ఈ 4 సూక్తులను తన దుకాణంలోనూ ఇంటిలోనూ గోడపై వ్రాయించుకున్నాడు. కొంతకాలం గడిచింది. ధార్మికుడు, మంచివాడు అవడం చేత వ్యాపారం సరిగ్గా నడపలేక నష్టంలోకి వెళ్ళిపోయింది. చివరికి ఆస్తంతా హరించుకుపోయింది. పూలు అమ్మిన ఊళ్ళోనే కట్టెలు అమ్మలేక వ్యాపారి పొరుగు రాజ్యానికి బయలుదేరాడు. తనతో పాటు తన గుమస్తాను, కొంతమంది పనివాళ్లను తీసుకుని వేరే నగరానికి బయలుదేరాడు. దారిలో ఆకలి దప్పులతో బాగా అలసిపోయారు. వ్యాపారి గుమస్తాకు కొంత డబ్బు ఇచ్చి పట్నంలోకి వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకురమ్మని పంపించాడు. దైవయోగం వల్ల ఆ నగరాన్ని పరిపాలించే రాజు ఆ రోజే కాలం చెల్లించాడు, అంటే మరణించాడు. ఆయనకి సంతానం లేదు. మంత్రులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు నగరానికి బయట నుంచి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళనే మనం రాజుగా నిర్ణయించుకుందాం అని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇవేమీ తెలియనటువంటి గుమస్తా ఆ నగరంలోకి ప్రవేశించగానే ప్రజలందరూ అతన్ని పట్టుకొని పట్టపుటేను ఎక్కించి అట్టహాసంతో రాజమహల్కి తీసుకెళ్లి మహారాజు సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ వ్యాపారి యొక్క గుమస్తా ఇంకా రాకపోవడంతో అతన్ని వెతుకుతూ బయలుదేరాడు. రాజధానిలో ప్రజల మాట ద్వారా తన గుమస్తా ఆ దేశానికి రాజు అయ్యాడనే విషయం తెలుసుకున్నాడు. అప్పుడు ఆ వ్యాపారికి పండితుని యొక్క సూక్తి గుర్తొచ్చింది. సామాన్యుడు గొప్పవాడైన తర్వాత అతన్ని గొప్పవాడిగానే చూడాలి తప్ప పూర్వస్థితిని అనుసరించి కించపరకూడదన్న సూక్తి జ్ఞాపకం వచ్చింది. కొత్తగా నియమితుడైన మహారాజుని నమస్కరించి వినయంగా నిల్చున్నాడు. మహారాజు అతడి ప్రవర్తనను సంతోషించి అతన్ని మంత్రిడిగా నియమించాడు. ఒకప్పుడు తనకి యజమానిగా ఉన్నటువంటి ఆ వ్యాపారిని తన మంత్రిగా పెట్టుకొని తన కృతజ్ఞతాభావాన్ని నిలుపుకున్నాడు. ఆ రాజ్యపు అశ్వశాలాధిపతికి మహారాణికి అక్రమ సంబంధం ఉంది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండగా మంత్రి, అదేనండి వ్యాపారి, కళ్ళలో పడ్డారు. కానీ వారు ఇతనిని గమనించలేదు. వ్యాపారికి పండితుడు చెప్పినటువంటి రెండో మాట గుర్తుకొచ్చింది. పరుల తప్పులను బహిరంగపరచకూడదు. తన సాలువాతో వారిద్దరూ ఎవరికీ కనబడకుండా తెరలా కట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. నిద్రలేచిన తర్వాత రాణి తెరగా కట్టి ఉన్నటువంటి సాలువను చూసింది. ఎవరో తన రహస్యాన్ని తెలుసుకున్నారనుకుంది. వెంటనే ఆ సాలువ ఎవరిదో ఒకాబు చేయగా అది కొత్తగా మంత్రి అయినటువంటి వ్యాపారిదని తెలిసింది. వ్యాపారి రాజుతో తన అపరాధం గురించి చెబుతాడేమన్నా భయపడింది. కుట్లోపాయంతో ఎలాగైనా వ్యాపారిని హతమార్చాలని నిర్ణయించు. వెంటనే రాజు దగ్గరికి వెళ్లి కొత్త మంత్రి దుర్బుద్ధితో తనను సమీపించాడని, తాను అతనిని అడ్డగించగా అతడు పారిపోయాడని చెప్పింది. సాక్ష్యంగా అతడి సాలువాని చూపించింది. మహారాజు రాణి చెప్పినటువంటి కల్లబుల్లి మాటలన్నీ నిజమేననుకున్నాడు. రాణి ప్రార్థన మేరకు వ్యాపారిని సంహరించాలని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు రాజు మంత్రిని పిలిచి కసాయివాడి దగ్గరికి వెళ్లి మాంసం తీసుకురమ్మని చెప్పాడు. అంతకంటే ముందుగానే కసాయివాడిని పిలిపించి, రేపు నీ దగ్గరికి మాంసం తీసుకునేందుకు వచ్చే వ్యక్తిని కత్తితో నరికి
చంపేయమని ఆజ్ఞాపించాడు. వ్యాపారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మహారాజు మాంసాహారి కాదు కదా, మరి తనను మాంసం ఎందుకు తెమ్మన్నాడో ఇందులో ఏదో మర్మం ఉందని ఆలోచించసాగాడు. అతనికి పండితుడు చెప్పినటువంటి 3వ మాట గుర్తుకు వచ్చింది. పనివాళ్లు చేయగలిగినటువంటి పనులను నీ సమయాన్ని వృధా చేసుకుని మరీ చేయవద్దని పండితుడు చెప్పాడు కదా. ఇంత చిన్న పని కోసం స్వయంగా నేను వెళ్లడమెందుకు? తన సేవకుణ్ణి మాంసం తెమ్మని పంపించాడు. సేవకుడు దుకాణానికి వెళ్లి మాంసం అడగగానే కసాయివాడు ఇతనిని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తరువాత మహారాజుకు గూఢచారుల ద్వారా రాణి అశ్వశాలాధ్యక్షుల అనైతిక ప్రవర్తన గురించి తెలిసింది. అయ్యో, ఎంత నిజాయితీపరుడైన మంత్రిని అనవసరంగా హత్య చేయించానని బాధపడ్డాడు. తరువాత మంత్రి బతికే ఉన్నాడని తెలుసుకుని ఎంతో సంతోషించాడు. మంత్రి దగ్గరికి వెళ్లి తన పొరపాటుని క్షమించమని అడిగాడు. రాణి వద్దకు మీ సాలువ ఎలా వచ్చింది అని అడిగాడు. దానికి వ్యాపారి, ఇందులో నా ప్రమేయమేమీ లేదు. పూర్వం ఎప్పుడో 400 రూపాయలు తీసుకుని పండితుడు చెప్పినటువంటి 4 మంచి మాటలను అమలుపరిచాను. రాణి తప్పు నాకు తెలిసింది. పండితుడు ఇతరుల తప్పును బహిరంగపరచవద్దని అన్నాడు కదా. వారి దోషాన్ని దాచేందుకు నా సాలువను తెరలా కట్టాను. దానినే రాణి మీ వద్దకు తీసుకువచ్చిందని చెప్పాడు. రాజు, అదేనండి, ఒకప్పుడు తన దగ్గర గుమస్తగా పనిచేసినటువంటి వ్యక్తి తనను క్షమించమని ప్రార్థించగా రాజు తనని క్షమించమని ప్రార్థించి మంత్రిగా కొనసాగమని కోరాడు. వ్యాపారికి పండితుడు చెప్పిన 4వ సూక్తి జ్ఞాపకం వచ్చింది. మనసు కష్టం కలిగిన చోట ఉండరాదని గురువు చెప్పిన మాట ప్రకారం రాజు కొలువు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిశ్చయించు. రాజు, అదేనండి, ఒకప్పుడు వ్యాపారి దగ్గర గుమస్తగా పనిచేసినటువంటి ఆ వ్యక్తి ఎంత వారించినా వినకుండా వ్యాపారి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథలో చెప్పిన విధంగానే ఈ 4 సూక్తుల్ని మనం పాటిస్తే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం కలుగుతుంది. జీవితం నేర్పించినటువంటి ఎన్నో పాఠాలు మనకు అర్థమవుతాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో మనకి అవగాహన ఏర్పడదు. దాని ప్రకారం నడుచుకోవడమే జీవితం అంటే. దాని విధంగానే జీవితాన్ని ఆనందంగా అనుభవించాలనేదే ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్.